అశోక్ నగర్లో ఉన్నటువంటి గాంధీ పార్క్ ఇది. ఇక్కడనే ఇగో ఇదే పైపును పట్టుకొని నన్ను ఆ రోజు లాఠీ చార్జ్ చేసినప్పుడు వచ్చినటువంటిది గాంధీ పార్కు. ఈ గాంధీ పార్క్ దగ్గరనే ఈ గ్రూప్ 1 గురించి 29 జీవో గురించి ఉద్యమాలు చేసినాం. ఇక్కడ ఉద్యమాలు చేసినప్పుడు మరి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నామని చెప్పుకునేటటువంటి కొంతమంది దొంగలు లఫంగులు మరి అశోక్ నగర్ నుంచి నిరుద్యోగుల గురించి అన్నీ తెలిసినవని చెప్పుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చినాక అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ గాంధీనగర్లో పిల్లలందరూ చదువుకుంటుంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ చదువుకుంటుంటే మరి ఇలా కళ్ళకు కనిపించట్లేదా? మరి ఇక్కడ ఎలాంటి వసతులు లేకుండా ఉంటే ఈ కాంగ్రెస్ వచ్చి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి నేను వచ్చినాక అన్ని స్టడీ సెంటర్లను ఓపెన్ చేపిస్తాను చెప్పిండు. ఈ చుట్టుపక్కలనే కనీసం ఒక 200-300 స్టడీ హాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క స్టడీ హాల్లో 2000 నుంచి పైచిలుకే ఉంది. హాస్టళ్లలో విపరీతమైనటువంటి ఫీజులు 20,000-30,000 ఉన్నాయి. ఇంకా ఆవాస్ అని ఒకటి వచ్చింది, దాంట్లో స్విమ్మింగ్ పూల్ అంట. గరీబోడు ఎవడుంటాడు? ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా తిండికి తిండికి టికాన్ లేనటువంటి వాళ్ళు 5 రూపాయల భోజనం తినేటటువంటి వాళ్ళు. ఇక్కడ జరిగినటువంటి గొడవకు ఎవడు రాలేదు. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్సీ అంటున్నారు. ఖచ్చితంగా ఈ అశోక్ నగర్లో జరిగినటువంటి 29 జీవోకు స్పందించినటువంటి వాడిని ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒడగొడతామని ఈ గాంధీ పార్క్ సాక్షిగా నిరుద్యోగులని చెప్తున్నాం. ఇకనైనా కన్ను తెరవాలే. కాంగ్రెస్ వాళ్ళను ఇప్పుడు జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఇక్కడ జరిగేటటువంటి ఈ 4 జిల్లాలలో దాదాపు ఇది తెలంగాణలో 70% ఓటర్లను కలిగి ఉన్నటువంటిది. భౌగోళిక పరిస్థితులను భూమిని కూడా కలిగినటువంటి ఈ 70% తెలంగాణలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ వాళ్ళను ఈ ఎమ్మెల్సీలను ఒడగొట్టాల్సిందే. కాంగ్రెస్ వాడు కనుక వీడిని ఒడగొట్టకపోతే మాత్రం వీడు నోటిఫికేషన్లు వేయడు. మొన్నటి వరకు నోటిఫికేషన్లు అన్న ఈ రేవంత్ రెడ్డి అన్ని మాట మార్చి ఏదేదో చెప్పి మళ్ళీ 7వ తారీఖు ఒక ప్రకటన అంట నిరుద్యోగుల గురించి. వీళ్ళ బోకర్ మాటలు, వీళ్ళ లత్కోర్ మాటలు, ఎవరి మాటలు నమ్మకరి. పోయినసారి మనం గొడవ చేస్తుంటే బీసీ మంత్రులు అందరూ కూడా ఈ పొన్నం ప్రభాకర్ ఇంట్లో మీటింగ్ అని చెప్తే ఆయనేమో ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోతందుకు ఆయన అన్ని చదువుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. గాంధీ పార్క్ వేదికగానే రక్తాలు చిందించిర్రు. అమ్మాయిలను కూడా ఇక్కడి నుంచే తీసుకొని పోయారు. ఇక్కడి నుంచే ఎస్ఐ ఎక్కించుకొని పోయింది. ఇక్కడనే కొట్టితేనే ఆయన సిఐ సస్పెండ్ చేసి ఆయనను వేరే కాడికి పంపించడం జరిగింది. కాబట్టి తెలంగాణ నిరుద్యోగులారా, ఈ కాంగ్రెస్ వాళ్ళను ఓడగొట్టడానికి ఇప్పుడే సిద్ధంగా అండి. ఎవరిని మాటలు నమ్మకరి. ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఈ రాజకీయాలలోకి వస్తున్నారు. సంపాదించిన సొమ్ము మొత్తం మన పుస్తకాలు అమ్ముకొని నిరుద్యోగుల మీద సంపాదించుకున్న పైసలే. వీళ్ళందరూ కూడా విద్యావేత్తలే వస్తున్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి వాళ్ళ ఇళ్ళలో నిలబడుతున్నారు. కాబట్టి ఈ పైసలు మన పైసలే. పైసలు తీసుకొని జోబుల్లో వేసుకోరి. కానీ మీరు ఆ పైసలకు కనుక ఆశపడి మళ్ళా కాంగ్రెస్ వాడిని గెలిపిస్తే మాత్రం నిరుద్యోగులంతా బట్టబాషిగాళ్ళు, నిరుద్యోగులంతా ఎదవలు, నిరుద్యోగులంతా లత్కోర్లు ఎవరు ఉండరు. ఎందుకంటే లేస్తే పాలిటీని చదివి, లేస్తే అంబేద్కర్ని చదివి, లేస్తే రాజ్యాంగాన్ని చదివి ఓటు విలువను తెలుసుకొని మళ్ళా మీరు నోటు తీసుకొని ఓటేస్తే మాత్రం ఇక కూలి పని చేసుకునేటోడు, చీప్ నిక్కర్ తాగేటోడు, అమ్మాయిలమ్మడి జూదాలుగా తిరిగేటటువంటి వానికి మనకు తేడా ఉండదు. కాబట్టి డబ్బులు ఒకలా తీసుకోదలుచుకుంటే తీసుకోరి. ఇంకా మీకు అప్పటికి ఇంకా గత్యంతరం లేదంటే. కానీ కాంగ్రెస్ వానికి మాత్రం ఖచ్చితంగా ఓటేయద్దు. కాంగ్రెస్ వాడిని ఒడగొట్టాలని మన లెక్కనైతే రక్తం చిందించారు. అదే గాంధీ పార్కు సాక్షిగా మనం చెప్తున్నాం.